హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సైద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 2019 నుంచి 2024 అంటే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న నోట్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ నోట్ వచ్చేసి 20 రూపీ నోట్. సో మనం ఒకసారి నోట్ని అబ్జర్వ్ చేసుకొని తర్వాత వచ్చేసి దీని వాల్యూ అనేది, దీని ఇంపార్టెంట్, దీంట్లో ఉన్న చేంజెస్ అనేటివి చెప్తాను నేను. సో ఈ నోట్కి వాల్యూ ఏంది, ఇది రీసెంట్గా మన చేతిలో ఉంటే కన్నా 20 రూపాయలే కదా, దీనికి ఏమి సమోసాలు వచ్చాయి, రెండే కదా వచ్చేది, ఇవన్నీ ఆలోచించకండి. దీని వాల్యూ అనేది నేను చెప్తాను. నేను ఎందుకు వాల్యూ ఎక్కువ, ఒకవేళ ఉంటే కన్నా ఏ విధంగా అనేది చెప్తాను నేను లాస్ట్లో. సో వెయిట్ అండ్ వాచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 20 రూపీస్ సింబల్ కొద్దిగా డిఫరెంట్గా మనకు చేంజ్ అయ్యి, మన గాంధీ గారి పిక్చర్ అనేది నార్మల్గా రైట్ సైడ్ వస్తుంది కదా, ఇందులో వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్కి చూసినట్టుంది ఫేసు. నార్మల్గా వచ్చేసి రైట్ సైడ్ వచ్చి లెఫ్ట్ సైడ్కి చూసినట్టు ప్రింట్ చేశారు. సో అలాగే చూసుకున్నట్టయితే రైట్ సైడ్ వాటర్ మార్క్ విండో ఇవ్వడం జరిగింది. కింద వచ్చేసి 20 రూపీ, దాని కింద వచ్చేసి సీరియల్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో అలాగే స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేసి మనకు ఈ అశోక సింబల్, 3 లైన్ సింబల్ అనేది మనకు బాగా పెద్దగా ఇస్తున్నారు. వన్స్ మనకు గాంధీ గారి మనకు పిక్చర్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి దాని సింబల్ అనేది చిన్న చేయడం జరిగింది. సో అది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కానీ మీకు అర్థమవుతుంది. సో అలాగే ఇంకొక మెయిన్ మ్యాటర్ చెప్తా అన్నాను కదా, ఇందులో వచ్చేసి మనకు గాంధీ గారి వాటర్ మార్క్ సింబల్ అనేది ప్రతి దాంట్లో మనకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్, అంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మీకు పిక్చర్లో కనబడుతుంది కదా, ఆ విధంగా చూసినట్టు ప్రీవియస్ నోట్స్లో వచ్చేసి ఆ విధంగా ఉండింది వాటర్ మార్క్ సింబల్లో. కానీ ఇప్పుడు వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టు ఉంటుంది. సో నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను కదా, మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కానీ మీకు అర్థమవుతుంది. సో అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మిడిల్లో వచ్చేసి మన ఇండియన్ లాంగ్వేజెస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎల్లోరా కేవ్స్ యొక్క పిక్చర్ ఇవ్వడం జరిగింది. సో చాలామందికి తెలిసే ఉంటుంది ఎల్లోరా కేవ్స్ గురించి. సో అలాగే స్వచ్ఛ భారత్ యొక్క సింబల్, అలాగే దీని ఇయర్, ఏ ఇయర్లో దీన్ని నోట్ని ప్రింట్ చేశారనేది ఇక్కడ ఇయర్ మెన్షన్ చేయడం జరిగింది. టాప్లో చూసుకున్నట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 20 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది ఫ్రెండ్స్. ఇంకా మెయిన్ మీకు వాల్యూ చెప్తాను కదా, వాల్యూ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే కన్నా, కొందరు స్పెషల్గా వచ్చేసి అన్నీ 00 వచ్చి 1 వచ్చి అలా నోట్ అయినా కానీ, కొన్ని వచ్చేసి 786 ఇలా నెంబర్ అయినా కానీ, కొన్ని 007 007 ఇలా ఉండే, అంటే కొన్ని ఫ్యాన్సీ నెంబర్స్ ఏవేవి ఉంటాయో అది చాలామంది కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. కొందరికి వచ్చేసి వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ రావచ్చు, కొందరికి వాళ్ళ నచ్చిన నెంబర్, వాళ్ళ డేట్ ఆఫ్ ఇయర్, ఈ విధంగా వచ్చిన వాళ్ళు కానీ కొందరు సెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఆ టైప్లో వచ్చేసి మనకు ఈ నోట్ అనేది వాల్యుబుల్గా ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నాను. సారీ, దీని వాల్యూ చెప్పడం మర్చిపోయాను కదా, సారీ. దీని వాల్యూ వచ్చేసి అంటే దాని కండిషన్ ప్లస్ దాని సీరియల్ నెంబర్ని బట్టి యాక్చువల్గా వచ్చేసి 20 రూపీసే ఉంటుంది. సో దాని సీరియల్ నెంబర్, దాని కాస్ట్ను బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అటుపక్క డిమాండ్ని బట్టి ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో నచ్చింది ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.